ఇప్పుడు ఢిల్లీ పేలుడు పదార్థాల వ్యవహారంలో మరొక విచిత్రమైనటువంటి విషయం వెలుగులోకొచ్చింది. ఇదిగో ఇలాంటి ఒక పిండి మరని కాశ్మీర్‌లో ఉన్నటువంటి ఒక పిండి మరని ఈ పేలుడు పదార్థాల తయారీకి వాడారట. డాక్టర్ ముజామిల్ గ్రైండర్‌ని ఎలక్ట్రిక్ టూల్స్‌కి సంబంధించినటువంటి ఎక్స్‌ప్లోజివ్స్ కిందకి మార్చడానికి అంటే ఫస్ట్ గ్రైండర్‌లో ఇదంతా మిక్స్ చేసి ఏది అమ్మోనియం నైట్రేటు అట్లాగే ఈ పెట్రోలియం ఇతర పేలుడు పదార్థాలను కల్పించేటటువంటిదంతా చేసుకొచ్చి దానికి ఈ ఎలక్ట్రిక్ టూల్స్‌ని అమర్చారట. ఇది తాజాగా బయటపడినటువంటి అంశం. జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాలో అరెస్ట్ అయినటువంటి వ్యక్తుల ద్వారా బయటపడినటువంటి ఈ అంశం ఏంటంటే ఢిల్లీలో జరిగినటువంటి పేలుళ్ళకి సంబంధించిన దాంట్లో ఫ్లోర్ మిల్ లో ఈ బాంబులన్నీ బాంబులకు కావాల్సిన మెటీరియల్ తయారు చేశారంటూ దాని ఫౌండర్‌ని ఇప్పుడు అరెస్ట్ చేశారు. తద్వారా ఏది దానికి సంబంధించినటువంటి ఆ పిండి మర ఓనర్‌ని అరెస్ట్ చేయడంతో ఇప్పుడు కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. ఓవరాల్‌గా చూస్తుంటే మన దేశంలో ఎక్కడ సేఫ్టీ అన్నటువంటి పరిస్థితే ఇప్పుడు ఎవరికి అర్థం కానటువంటి స్టేజ్‌లోకి తీసుకొచ్చింది. ఇదేంటంటే నవంబర్ 10వ తారీఖున ఫ్లోర్ మిల్‌ని రెంట్‌కి తీసుకున్నారట ఫరీదాబాద్‌లో. తీసుకుని అక్కడే 360 కిలోల అమ్మోనియం నైట్రేట్ అండ్ అదర్ ఎక్స్‌ప్లోజివ్స్‌కి సంబంధించినటువంటి మెటీరియల్ అక్కడే తయారు చేశారన్నటువంటి విషయం తేలింది. ఇప్పుడు ఆ వ్యవహారానికి సంబంధించినటువంటి వాళ్ళని పట్టుకుంటంతో అసలు నిజాలు బయటకొస్తున్నాయి.